ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఏదైనా ఒక చేతితో ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ద్వారా అనేకులు చూచి వారు చూచినప్పుడు మనం చూచి అంటారు, మీ చేతి పని చాలా బాగుందండి అని అంటారండి. ఇంకొంతమంది అయితే ఏదైనా పంట వేస్తే లేక పొలం వేస్తే ఆ పొలము ద్వారా చేతి పంట బాగా వస్తే అప్పుడు ఏమంటారు తెలుసండి, మీ పొలము మీ చేతి పనులు బట్టి చాలా బాగా పండింది అంటారండి. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో 92వ కీర్తన 4వ వచనము. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆమెన్. మన చేతి పని ద్వారా మనుషులు మంచిగా 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవాది దేవుని యొక్క చేతి పనులు అంటే అవి మనకంటే శ్రేష్టమైనవండి. ఆ చేతి పనుల ద్వారా మన జీవితంలో మనకి సంతోషము కలుగుతుంది. మన చేతి పని ద్వారా మన కుటుంబ పోషణ జరుగుతుంది. మన చేతి పని ద్వారా మన ఆర్థిక సమస్యలు తీర్చబడతాయి. మన చేతి పని ద్వారా మన సమాజంలో అనేకులు ఎదుట ఒక గొప్పగా లేక ఘనతగా మనం నిలబడుతామండి. మన చేతి పని కంటే కూడా దేవుని యొక్క చేతి పని ద్వారా మనకి సంతోషము కలుగుతుంది. సమాజంలో మనకున్నటువంటి గౌరవము కంటే ఉన్నతమైన లేక అధికమైనటువంటి గౌరవము అనేది దేవుని ద్వారా కలుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క చేతి పని అనేది చాలా మహత్తరమైనదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తానండి. ఈ సృష్టి యావత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కానీ, ప్రతి మనిషి కానీ, ఆకాశం క్రింద ఉన్నటువంటి వృక్షము కానీ, నేల మీద పాకే పురుగు కానీ సమస్తము ఆయన నోటి మాట వలన కలిగింది. కానీ మనిషిని చేసినప్పుడు మాత్రము ఆయన ఎలా ఉన్నాడో ఆయన పోలిక చొప్పున మనిషిని చేశాడండి. ఈ మనిషి యొక్క జీవితం అనేది ఒక్కొక్కసారి మనం ఆలోచించినప్పుడు మన తలలో కానీ, మన చేతులో కానీ, మన శరీరంలో కానీ చిన్న చిన్న అవయవాలు కానీ, చిన్న చిన్న నరములు కానీ వాటిని చూచినప్పుడు దేవుని యొక్క చేతి పని అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని మనం ఆశ్చర్యానికి గురైపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేతి పని ద్వారా నీవు నిర్మించబడ్డావు. ఈ పంట పొలాల కంటే, ఈ వృక్ష ఫలాలు కంటే, ఈ భోజన పదార్థాల కంటే, ఈ లోకంలో ఉన్న వస్తువుల కంటే నీవు ఒక దేవునికి ఒక ఇష్టమైనటువంటి వ్యక్తివి. నీ ద్వారా అనేకులకు సంతోషం కలగాలి, నీ ద్వారా యేసే నామానికి మహిమ కలగాలి. నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక వ్యక్తివి. నీ ద్వారా నా ప్రభు నిశ్చయముగా అనేకులు సంతోషపడే విధముగా నీ జీవితాన్ని దేవుని కొరకు మలుచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా చేతి పనుల ద్వారా మాకు సంతోషము కలుగుతుంది, కానీ మీ చేతి పనుల ద్వారా మా జీవితము అనేది ఆశీర్వాదకరముగా మలచబడుతుందని మీరు మాకు తెలియపరిచున్నారు. ఈ మాటలు ఈ రోజున నీ బిడ్డల జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.